హాయ్ వియర్స్, వెల్కమ్ టు మిస్సెస్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు ఆకాకరకాయ టమాటీ కుక్కర్లో ఎలా ఉండాలో చూద్దామండి. శనగపప్పు వేసి ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆకాకరకాయల కోసం కడిగేసి ఉంచుకున్నానండి. అలాగే కొంచెం ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంచుకున్నాను. శనగపప్పు ఒక గంట నానబెట్టానండి. గంట నానబెట్టిన తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తానండి. బాగా వేగిన తర్వాత మనం కడిగేసి ఉంచుకున్నాం కదండి, ఆకాకరకాయలు కోసి అవి వేసేయాలండి. అదంతా బాగా కలిపిన తర్వాత అవి బాగా వేగడానికి కొంచెం సాల్ట్, పసుపు వేసేయాలండి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చి దగ్గరికి అయినంత వరకు వేగుతుందండి. అది బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా నీరు వంపేసి వేసేయాలండి. శనగపప్పు కూడా బాగా వేగిన తర్వాత కొంచెం టమాటా పళ్ళు, కొత్తిమీర కూడా వేసేయాలండి. ఆ టమాటా పళ్ళు వేసరికి అవి ఇవి కలిపి మొత్తం బాగా వేగిపోతాయండి. బాగా వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు వేపియాలి. అవి వేగుతున్నప్పుడే కొంచెం గరం మసాలా గుండ, ధనియాల పౌడరు, కారం ఉంటే 3 గరం మసాలా గుండ వేసి కలిపేసి వేపియాలండి. మొత్తం వాటర్ లేకుండా బాగా వేపియాలి దగ్గరికి. అవి వేగినప్పుడు ఆ కూరకి సగంకి వాటర్ అండి, ఫుల్గా నిండకూడదు. సగంకి వేస్తే సరిపోతుంది. బాగా వేసాం కదా, అలా వేస్తే వాటర్ సరిపోతుంది. అలా వేసి మూత పెట్టేసి 5 విజిల్స్ తర్వాత కూర దించేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆకాకరకాయ శనగపప్పు కూర. ఒకసారి ఈ విధంగా వండి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తినేస్తే మెత్తగా ఉంటుంది. ఇది చాలా బలమైన ఫుడ్ అండి, హెల్త్కి కూడా మంచిది. అది సీజనల్ ఫుడ్. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. కొన్ని వాటర్ లేకుండా చూసుకొని దగ్గరికి అయ్యాక దించేసుకుంటే టేస్టీగా ఆకాకరకాయ శనగపప్పు టమాటా కూర రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.